వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సభ్య సమాజంలో దివ్యాంగులను చాలామంది తక్కువ చూపు చూసే పరిస్థితి. అయితే వీరిని ఒక స్టేజ్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఎవరికైనా స్పెషల్ ఇంట్రెస్ట్ గేమ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇటువంటి వాటిలో వాళ్ళ టాలెంట్ను గుర్తించి ఆర్డిటీ సంస్థ దాదాపు కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి ఇక్కడ కోచ్లు, పీఈటీలను రిక్రూట్ చేసినటువంటి నేపథ్యం వీరు పెద్ద ఎత్తున మెడల్స్ కూడా సాధించినటువంటి పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే మనం అనంతపూర్ ఆర్డిటీకి సంబంధించిన ఈ ఏదైతే ఉందో స్పోర్ట్స్కి సంబంధించి కోచెస్ ఉన్నారు మనతో. వాళ్ళు ఏం చెప్తారు, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కోచింగ్ ఎలా ఇస్తారు అనే అంశంపై మాట్లాడండి. వీళ్ళు కోచెస్ ఉన్నారు, ఏం చెప్తారు? సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ ఈ ఆర్డిటీ స్పోర్ట్స్ అనేటప్పటికి చాలా స్పెషల్గా చెప్తారు, ఏం చెప్తారు అసలు దాని గురించి? సార్ ఇది మనది స్పెషల్ ఒలింపిక్స్ అకాడమీ సార్. సో మనకి 2011లో వచ్చేసి ఎథెన్స్లో మన పిల్లలు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అక్కడ వచ్చేసి మనకి గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది అథ్లెటిక్స్లో. సో అప్పటి నుంచి మనకి మాంచు సార్ కానీ, అన్నయ్య ఫెరా సిస్టర్ గారు కానీ వీళ్ళకంటూ ఒక అకాడమీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో 2012లో మనకి ఈ స్పెషల్ ఒలింపిక్స్ అకాడమీ అనేది బత్తలపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. అది కూడా స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే బత్తలపల్లిలో మనకి హాస్పిటల్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ పిల్లలకి వచ్చేసి ఎక్కువగా ఈ డిజేబుల్ అంటే బుద్ధిమాన్యం పిల్లలకి ఫిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఇక్కడే ఉన్నట్టయితే ఫిజికల్గా యాక్టివిటీస్ మనకి గ్రౌండ్ అవైలబుల్లో ఉంది, ప్లస్ అకామిడేషన్ కూడా మనకి ఉంది పిల్లలకి, అలాగే హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉంటుందని ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ అకాడమీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇక్కడ అకాడమీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో 2012లో మనకి స్టార్ట్ చేసినాక 2013లో వచ్చేసి ఏషియా పసిఫిక్ ఆస్ట్రేలియా న్యూకాస్టల్లో జరిగినాయి సార్. అక్కడ మనకి కొన్ని గేమ్స్ అటెండ్ కావడం జరిగింది పిల్లల్లో. అందులో వచ్చేసి బ్యాడ్మింటన్, బోసి, ఫుట్బాల్ ఈ 3 ఈవెంట్లు గేమ్స్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది సార్. సో మళ్ళీ ఆ తర్వాత అక్కడ రిజల్ట్ రావడం వల్ల ఈ 2023 వరకు అంటే ఈ 2023 వరకు మన దగ్గర 172 చిల్డ్రన్స్ అథ్లెట్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది, ఇక్కడ తరఫీ దిగడం జరిగింది. వాళ్ళలో 63 మెంబర్స్ అట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది సార్. మొత్తం ఒక 14 గేమ్స్ సంబంధించి పార్టిసిపేషన్ చేయడం ఉంది. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి 9 కంట్రీస్ అటెండ్ అయినారు. ఇప్పటి వరకు మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో 72 మెడల్స్ తెప్పించినారు సార్ మన దేశానికి, ఇండియా తరఫున. ఇండియా. సో ఇంత అచీవ్మెంట్ అనేది ఎక్కడ మన దేశంలో అంటే ఇంకోటి చెప్తారు సార్, ముఖ్యంగా ఇండియా తరఫున మిగతా ఏదైనా దేశం వ్యాప్తంగా వచ్చిన మెడల్స్ కన్నా ఆర్డిటీ తరఫున వచ్చినట్టు ఎక్కువ అని చెప్పి చెప్తారు. అవును సార్. ఏం చెప్తారు? సో మన ఆర్గనైజేషన్ ఉండడం వల్లే ఈ పిల్లలకి ఈ ఫెసిలిటీస్ కల్పించడం వల్లే, మంచి తరఫీదు ఇచ్చే కోచెస్ను ఉండడం వల్లే ఈ పిల్లలు రాణించడం జరిగింది సార్. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకున్నట్టయితే మన ఆర్గనైజేషన్ లేని పక్షంలో ఈ పిల్లలు అసలు పట్టించుకునే నాతోడు కూడా లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ సరిగ్గా చూసుకోరనమాట. అటువంటి పిల్లలకి ఒక ఆ ఫీలింగ్ పోవాలా, వాళ్ళకు గౌరవంగా ఉండాలా సమాజంలో అనే ఉద్దేశంతో అన్నయ్య ఫెరా సిస్టర్ గారు ప్లస్ మాంచు సార్ గారు వీళ్ళకి ఒక అకాడమీ అనేది ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ స్పెషల్ ఒలింపిక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో వీళ్ళు ఈ స్పెషల్ ఒలింపిక్సే కాకుండా రీసెంట్గా కూడా అంటే గత 2-3 ఇయర్స్గా మనం పారా స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ పెట్టాం సార్. అక్కడ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ రాణించడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి రాధిక అని ఒక అమ్మాయి పార్టిసిపేషన్ చేసింది నేషనల్ లెవెల్లో. అమ్మాయికి బ్రాంజ్ మెడల్ కూడా రావడం జరిగింది 400 మీటర్స్లో. సో వీళ్ళు కూడా పారా స్పోర్ట్స్లో కూడా ఒక 4 ఈవెంట్లు మాత్రమే ఉంటాయి సార్. అందులో ట్రాక్ ఈవెంట్లో వచ్చేసి 400 మీటర్స్, 1500 మీటర్స్ ఉంటుంది. అలాగే ఫీల్డ్ ఈవెంట్లో వచ్చేసే వరకే లాంగ్ జంప్ ఒకటి ఉంటుంది, థ్రోయింగ్ ఈవెంట్లో వచ్చేసే వరకు షార్ట్ పుట్ ఉంటాయి. పారా ఒలింపిక్స్ సంబంధించి ఓన్లీ ఈ స్పెషల్ చిల్డ్రన్స్కి 4 ఈవెంట్లు మాత్రమే ఉంటాయి సార్. మనం రానున్న తరంలో కూడా ఈ పారా స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాము. ఈ స్పెషల్ ఒలింపిక్స్ మనం రన్ చేస్తూ మంచి రిజల్ట్ ఇస్తూ ప్లస్ వచ్చేసి పారా స్పోర్ట్స్ మీదుగా ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ వచ్చే విధంగా మేము తరఫీదు ఇస్తున్నాం సార్. అంటే ఒక అంశం సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలుగా అందరికీ కోచింగ్ ఇవ్వాలంటేనే చాలా కష్టంతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది. అటువంటిది ఇటువంటి పిల్లలకి నేర్పించడం ఎలా ఉంటుంది? మీ మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ ఎలా ఉంది సార్? ఈ పిల్లలకి ముఖ్యంగా వచ్చేసి కోచెస్కి మెయిన్ తరఫీదు ఇచ్చేటప్పుడు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ పేషెన్స్ ఒక మామూలు నార్మల్ వ్యక్తికి అయితే 1 లేదా 2 సార్లు మనము
ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము, వాళ్ళు నేర్చుకుంటారు. కానీ ఈ స్పెషల్ చిల్డ్రన్స్కి మనం 100 సార్లు చెప్పినా కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో ఇటువంటి పిల్లలకు మనం తరఫీదు ఇచ్చే తప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోనే వీళ్ళకి తరఫీదు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్గనైజేషను వీళ్ళకి సపరేట్ ఫుడ్ మెనూ ఉంది, హెల్త్ పరంగా కేరు తీసుకుంటున్నారు, స్పోర్ట్స్ పరంగా కూడా రానిచ్చే విధంగా మా లాంటి కోచెస్కి అప్పుడప్పుడు కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ప్లస్ మేము కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అటెండ్ కావడం వల్ల మాకు కొన్ని స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి అన్నమాట. మేము ఈ పిల్లలు ఇంకా ఎలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దానికి తగ్గట్టుగానే మేము తరఫీదు ఇస్తున్నాం సార్. సో వీళ్ళకి డైలీ వచ్చేసి యాక్టివిటీస్ కూడా వచ్చేసి సెక్షన్స్ వైజ్గా తీసుకుంటాం మనము. 3 సెక్షన్లు ఉంటాయి. ఒకటి మార్నింగ్ సెక్షను, ఆఫ్టర్నూన్ సెక్షను, ఈవినింగ్ సెక్షన్ ఉంటుంది. సో వీళ్ళకి వచ్చేసి మేము మొత్తం 3 కోచెస్ ఉన్నాము. అందులో వచ్చేసి ఒక్కొక్క కోచ్ వచ్చేసి 3 గేమ్స్ రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాము. ఒక్కొక్కరు వచ్చేసి 3 గేమ్స్ రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాము. సో గ్రౌండ్ మనకి మొత్తం వచ్చేసి 9 గేములు ఒక స్పోర్ట్స్ జరుగుతుంది సార్. స్పోర్ట్స్ అనేది పారా స్పోర్ట్స్ సంబంధించింది. 9 గేమ్స్ వచ్చేసి ఈ స్పెషల్ చిల్డ్రన్స్కే సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో మనకి గ్రౌండ్ వచ్చేసి మార్నింగ్ టైంలో అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, సైక్లింగు, రోలర్ స్కేటింగు ఇవి జరుగుతూ ఉంటాయి. గోసీ గేమ్ కూడా. అలాగే ఇండోర్కి వచ్చేసే వాళ్ళకి యాక్టివిటీస్ బ్యాడ్మింటన్, పవర్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, జూడో జరుగుతున్నాయి సార్. ప్రజెంట్ అయితే పవర్ లిఫ్టింగ్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఎన్సీసీ క్యాంప్ ఉంది, అంటే నేషనల్ ఛాంపియన్షిప్ ఉంది. సో అక్కడ ఆ పిల్లలు ఒకవేళ సెలెక్ట్ అయినట్టయితే ఇంటర్నేషనల్కి పోయే అవకాశం ఉంటుంది. దానికంటే బిఫోరు సెలెక్ట్ అయిన పిల్లలకి 4 ప్రిపరేటరీ క్యాంప్స్ ఉంటాయి సార్ ఈ స్పెషల్ ఒలింపిక్స్లో. సో ప్రతి ఒక్క ప్రిపరేటరీ క్యాంప్ ఫిల్టర్ చేసుకుంటూ పోతారనమాట. ఇండియాలో ఎవరైతే బెస్ట్ ప్లేయర్స్ ఉంటారో స్పెషల్ చిల్డ్రన్స్ వాళ్ళు ఒక క్యాంప్కి ఫిల్టర్ చేసుకుంటూ పోతారు. 4th క్యాంప్కి ఎవరైతే ఫైనల్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇంటర్నేషనల్కి అటెండ్ అవుతారు సార్. ఎస్పెషల్లీ సార్ ఈ స్పెషల్ ఈ గేమ్స్, ఈ స్పెషల్ స్టూడెంట్స్ అంటున్నారు, ఇటువంటి వారికి ఒకవేళ ఇన్ కేస్ ఆర్డిటీ కాకుండా ఇటువంటి ఫెసిలిటీస్ ఇంకా మరో చోట ఎక్కడైనా దొరుకుతాయి? కొన్ని ఉన్నాయి కానీ సార్ అవన్నీ కమర్షియల్ సార్. వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తారు కానీ మన ఆర్గనైజేషన్ అయితే ఎటువంటి కమర్షియల్, ఇప్పుడు వీళ్ళు ఆడే రాకెట్లు కానీ వీళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లోనే తర్ఫీదు ఉండాలనే ఉద్దేశంతో మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్లు తెప్పిస్తారు. వీళ్ళకి ఏదైతే నీడ్ అవుతాయో మెటీరియల్ వాళ్ళకన్నీ ఆ ఆర్గనైజేషనే చూసుకోవడం జరుగుతుంది. ఎంత కాస్ట్ అయినా కానీ ఎంత క్వాలిటీ ఉంటేనే మనకి రిజల్ట్ ఉంటుందనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో మన ఆర్గనైజేషన్ వీళ్ళకి స్పెండ్ చేస్తాం సార్. సరే ఈ పిల్లలకు సంబంధించి ఫుడ్ కావచ్చు, అంటే వాళ్ళకి వసతి కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎలా ఉంటుంది ఈ ఆర్డిటీ సంస్థనే భరిస్తుంది? మొత్తం అంతా ఆర్గనైజేషన్ సార్, మొత్తం అంతా ఆర్గనైజేషనే. వీళ్ళకి వచ్చేసి ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చేసి మనకి గర్ల్స్కి ఒక ప్లేస్లో అరేంజ్ చేసినారు అకామిడేషను. బాయ్స్కి మన స్పోర్ట్స్ సెంటర్ ఉంది, అక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో కూడా వీళ్ళకి కొన్ని స్నాక్స్, అంటే దానికి సంబంధించి స్నాక్స్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే హెల్తీగా ఉండాలని డేట్స్ కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి సపరేట్గా ఇస్తారు. సరే, ఎస్పెషల్లీ ఆర్డిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ ఏదైతే యాక్టివిటీ అసలు ఎంత మేరకు ఉపయోగం సార్ పిల్లలకి కావచ్చు, లేదంటే ఎందుకంటే ఇటువంటి యాక్టివిటీ మరో చోట ఎక్కడైనా దొరుకుతుందా పిల్లలకి? ఇలాంటి యాక్టివిటీ మన ఆర్డిటీ సమస్యలో తప్ప బయట అనేది ఎక్కడా దొరకదు సార్. ఎందుకంటే ఈ పిల్లవాళ్ళకు అదృష్టవంతులు ఇలాంటి ఆర్డిటీ సమస్యల్లో ఉండడం వల్ల ఈ పిల్లలు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనం చాలా స్పోర్ట్స్ మనం చూస్తుంటాం, చాలా గ్రామాల్లో చూస్తుంటాం. కొంతమంది విలేజ్లో అయితే ఈ పిల్లలను అవహేళన చేస్తుంటారు. కానీ ఈ ఆర్డిటీ రావడం వల్ల ఈ గేమ్స్ ఈ పిల్లలకు మొత్తం వచ్చి వింటర్కు అంటూ సమ్మర్ గేమ్స్ ఉంటాయి సార్. వింటర్ గేమ్స్లోకి ఈ ఇయర్ వచ్చి ఒక చైల్డ్ వచ్చి సిమ్లాకి పోయినాడు. సిమ్లాకి పోయిన తర్వాత అక్కడ ఈ పిల్లలకి బస్సులో పోవడానికి, ట్రైన్లో పోవడానికి ఎప్పుడు అవకాశం ఉండేది. కానీ ఈ పిల్లలు ఫ్లైట్లో పోయి అక్కడ సిమ్లాలో ఐస్ ప్రాంతంలో ఒక గేమ్ ఆడి తర్వాత వాళ్ళు ఊరికి పోవడం వల్ల వాళ్ళు ఊర్లో అందరూ చాలా అభినందించారు సార్, చాలా అభినందించారు. మేము చాలా మంచి పుణ్యం చేసుకున్నాము. ఈ ఆడిట్ సమస్య వల్ల మాకు చాలా మా అబ్బాయికి చాలా ఉపయోగపడింది ఇలాంటి కార్యక్రమాలు. ఎందుకంటే పేరెంట్స్ ఈ విషయం తెలిసినాక ఆడిట్ ఉండదని తెలిసినప్పటి నుంచి చాలామంది పేరెంట్స్ కొంచెం అయోమయంలో పడినారు. ఎందుకంటే మా పిల్లల పరిస్థితి రేపు నవ్వుతే ఏమవుతుంది, గవర్నమెంట్ అయితే పెన్షన్ ఇస్తుంది కానీ ఇలాంటి శిక్షణ ఎక్కడ దొరకదే, ఇలాంటి శిక్షణ మా పిల్లలకి ఎక్కడ దొరకదే. ఈరోజు మేము తలెత్తుకోవడానికి కారణము ఆడిట్ సమస్య. ఇలాంటి రేపు నవ్వుతే ఇలాంటి కార్యక్రమాలు లేకపోతే ఎందుకని మా అయోమయంలో పడుతున్నారు. ప్రతిరోజు పేరెంట్స్ అయితే ఫోన్ చేస్తున్నారు సార్. ఎందుకంటే చాలా గేమ్స్ ఈరోజు పేరెంట్స్లో కానీ ఊళ్ళో విలువ ఉందంటే
ఇక్కడ పిల్లోని ప్రతిభ వల్ల వాళ్ళ ఊర్లో చాలా విలువ తల ఎత్తుకొని తిరుగుతున్నారు సార్. అంటే ఇటువంటి యాక్టివిటీ ముఖ్యంగా ఈ ఆర్డిటీ ఈ పిల్లల మీద చూపిస్తున్నటువంటి కోచింగ్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా కొనసాగితేనే మేలు అంటారా, ఏం చెప్తారు? కొనసాగితే చాలా మేలు సార్. ఎందుకంటే ఈ పిల్లలకు గవర్నమెంట్ జాబ్స్ అయితే రావు. గవర్నమెంట్ జాబ్ అయితే చాలా తక్కువ. ఈ గేమ్స్ ఆడడం వల్ల గోల్డ్ మెడల్ ఇంటర్నేషనల్ లెవెల్కి పోవడం వల్ల పిల్లల్లో గుర్తింపు వస్తుంది, గవర్నమెంట్ వీళ్ళని గుర్తిస్తుంది. గుర్తించిన తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ అనేది బాగా సెటిల్ అవుతుంది సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా రావడం వల్ల పేరెంట్స్ అయితే ఇప్పటికి కూడా వాళ్ళు అయోమయంలో పడినారు సార్. ఏమవుతుంది అని ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు. అందుకని ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడల్లా పేరెంట్స్ మేము ఒకటే మాట చెప్పాము, మీ పిల్లవాడికి ఎబిలిటీ గురించి అడుగుతారు సార్. మీ పిల్లలు మా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, చాలా బాగుంది, లేకుంటే ఎట్లా ఉంది చెప్పండి సార్ అంటే మేము ఇక్కడ ఏమన్నా కొన్ని స్కిల్స్ నేర్పించుంటాం. అదే స్కిల్స్ ఊర్లో పోయిన తర్వాత వాళ్ళు అవి కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నారు సార్. పేరెంట్స్ వల్ల మాకు చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి సార్. డైరెక్ట్ ఇక్కడ చాలామంది పిల్లలు కూడా, ఎందుకంటే ఆడిట్లో స్పెషల్ కిడ్స్ వీళ్ళు ప్రత్యేకంగా ఏదైతే కోచింగ్ తీసుకుంటున్నట్టు నేపథ్యం ఏం చెప్తారు వారు మాట్లాడినప్పుడు? ప్రసాద్ ఏంటి ఈ గతంలో ఎలా ఉన్నావు, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఎలా? గతంలో నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడంటే అక్కడ తిరగడము, ఎక్కడ అంటే అక్కడ వెళ్ళడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఒక్కసారి వచ్చి మీకు ఇక్కడ ఆడిటీ ఉన్నది, ఆడిట్లో మీరు చేరి బాగా ఇంప్రూవ్మెంట్ అవుతారా అని అడిగారు సార్. అది అడిగి అవుతాము అని చెప్పాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు షూస్ అనమాట, డ్రెస్ ఇట్లాంటివన్నీ ఇవ్వడం జరిగింది. బాగా మాకు రన్నింగు, మామూలు హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ ఇట్లాంటివన్నీ మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. డైలీ మాకు ఏమన్నా హెల్త్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ఏమన్నా బాగాలేకపోయినా కానీ మాకు అంతా బాగా చూసుకుంటూనే ఉంటారు మా సార్ వాళ్ళు. మేము ఏం చెప్పినా కానీ వెంటనే మమ్మల్ని ఎక్కడైనా తీసుకోపోవాలన్నా కానీ తీసుకొని పోతారు. మాకేమన్నా హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ బాగానే చూసుకుంటుంటారు. నేనైతే ఎక్కువగా ఇప్పుడు బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తుంటాను సార్. నేను ఎట్టైనా కానీ ఇండియాకి మెడల్ కొట్టాలని అనుకుంటున్నాను సార్. అంటే మీకంటే ముందు చాలామంది కూడా మెడల్ సాధించారని మీకు ఏమన్నా అది తెలుసా, ఎంతమంది ఇదని? సార్ ఇంతకుముందు అయితే బ్యాడ్మింటన్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి సాధించారు సార్. ఇప్పుడు ఒకవేళ ఆర్డిటీ ఇటువంటి సేవలు లేకపోతే ఎలా మీరు ఊహించుకోగలరా ఏమైనా సార్? ఇప్పుడు ఉన్న యాక్టివిటీస్ ఆర్డిటీ కింద కంటిన్యూ చేయకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి చాలా అద్మానంగా ఉంటుంది సార్. మేము చెడిపోతాం సార్. ఇది లేకపోతే మేము చెడిపోతాం సార్. ఇది ఉంటేనే మాకు చాలా మంచిది సార్. ఇట్లానే జరుగుతుంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇట్లా జరుగుతుంటే మాకు చాలా మంచిది సార్. ఎలా ఉంది నీకు ఇక్కడ కోచింగ్ అంతా? బాగుంది సార్. అంటే ఏం ప్రాక్టీస్ చేస్తుంటావు ఇక్కడ? సెకండ్ ఆర్డిటీ సంస్థ పిల్లల కోసం ఈ పెద్ద ఎత్తున ఇక్కడ యాక్టివిటీస్ జరిపిస్తున్నట్టు మీ పిల్లలు కూడా కొన్ని మెడల్స్ కూడా సాధించారంటారు. ఎలా ఉంది ఇక్కడ యాక్టివిటీస్ ఎలా ఉంది? సార్ నా పేరు కవిత. నేను దాదాపు 9 సంవత్సరాల నుంచి మన సంస్థలో పనిచేస్తున్నాను. నేను పనిచేసినప్పటి నుంచి ఇక్కడ నేను 3 గేమ్స్ తీసుకుంటాను: టేబుల్ టెన్నిస్, రోలర్ స్కేటింగ్, హ్యాండ్బాల్స్. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ వచ్చేసి నా ఈవెంట్స్లోనే దాదాపు 10 మంది పిల్లలు వెళ్ళడం జరిగింది. 2019 3 గర్ల్స్ రోలర్ స్కేటింగ్ వెళ్ళారు, ఒక గర్ల్ హ్యాండ్బాల్, ఒక గర్ల్ టేబుల్ టెన్నిస్. వెళ్ళిన ప్రతి ఒక్కరికి రిప్రజెంటింగ్ ఇండియా నుంచి సో మెనీ మెడల్స్ వి గెట్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ సేమ్ అంతే. హ్యాండ్బాల్ ఇది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వీళ్ళకు ఇటువంటి వేదికలు బయట ఇంకా ఎక్కడ దొరుకుతాయా? సార్ ఇప్పుడు మేమైతే ఇప్పటికీ నేను దాదాపు ఒక 40 క్యాంప్స్ వెళ్ళింటాను నేషనల్స్లో. అన్నీ మొత్తం అదర్ స్టేట్సే ఉంటాయి. అదర్ స్టేట్స్లో చాలామంది వాళ్ళు ఓన్గా పే చేసుకొని వేసేసి ఏదో ఒక గంట 2 గంటలు మాత్రమే ప్రాక్టీస్ తీసుకొని వస్తారు. బట్ మా పిల్లలకు అదృష్టం ఏమి అని అంటే సంస్థ. ఎందుకంటే పిన్ టు పిన్ పిల్లలవి చిన్న వస్తువులతో సహా మన ఆర్డిటీని పిల్లలకి ఇస్తూ ఉంది. ఒక విత్ సోప్తో సహా. ఇంకా ఒక ఎక్విప్మెంట్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్. ప్రతిదీ అన్నీ ఒక 3000 పైనే ఉంటుంది. ఒక చైల్డ్ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఒక్కొక్క చైల్డ్ మీద 10,000 కూడా అవుతుంది, ఖర్చు అవుతుంది. అది మన సంస్థ అయ్యి పెట్టగలుగుతుంది. వేరే పిల్లలు వస్తారు, వేరే స్టేట్ పిల్లలు కనీసం సరిగ్గా డ్రెస్సెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయలేరు. కానీ సంస్థ పిల్లలకి వీళ్ళు స్పెషల్ కిడ్ అయినా నార్మల్ కన్నా ఎక్కువగా ట్రీట్ చేస్తుంది సంస్థ. ఈ సంస్థ ఉండడం వల్ల నార్మల్ వాళ్ళని ఎవరైనా అచీవ్ చేయగలరు, కానీ ఒక స్పెషల్ చిల్డ్రన్స్ని ఎవరు అచీవ్ చేయలేరు. ఒక సంస్థ మాత్రమే చేయగలదు. అది ఆర్డిటీ పిల్లలకి ఇచ్చిన వరం. ఇది ఇక్కడ ఒకవేళ ఆర్డిటీకి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి, ఉంటుందా లేదా అన్నట్టుగా. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అనుకోనిది జరిగితే ఎలా ఉంటుంది? పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది?
చాలా దారుణంగా ఉంటుంది సార్. పిల్లలు వచ్చేసి కనీసం మా పేరెంట్స్ ఒక 2 days కూడా ఇంట్లో పెట్టుకోరు. ఓన్లీ ఫంక్షన్ టైం మాత్రమే. పేరెంటింగ్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. వాళ్ళున్న 30 daysలో 28 days మన దగ్గరే ఉంటారు. ఒక 2 days పోయినా కూడా సరిగ్గా ఫుడ్ ఉండదు వాళ్ళకి. మినిమము బేసిక్గా ఫుడ్ కూడా దొరకదు వాళ్ళకి. అలాంటిది ఈ సంస్థ క్లోజ్ అయితే పిల్లల భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఒక రాష్ట్రంలోనే కాదు సార్, దేశానికే వీళ్ళ ప్రతిభను చూపిస్తున్నారు. ఆ ప్రతిభ ఈరోజు పల్లెల్లోనే ఆగిపోతుంది. సంస్థ లేకపోతే వీళ్ళు అనేది పల్లెల్లో ఎట్లా చూస్తున్నారంటే స్పెషల్ పిల్లల కింద, కానీ సంస్థ ఏం చూస్తుంది, నార్మల్ కింద చూసి వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఈరోజు ఆ పిల్లలు ఇక్కడ ఉండడానికి కానీ చేయడానికి కానీ సంస్థ లేకపోతే వాళ్ళు జీరో. పేరెంట్ నుంచి ఎలాంటిది ఉండదు. ఇంకా ఆ పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది మొత్తం ఏదైతే మొత్తం ఆర్డిటి స్పెషల్ కిడ్స్కి సంబంధించి ఏదైతే ఉందో స్పోర్ట్స్ కావచ్చు, లేదంటే ఈ గేమ్స్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున మెడల్స్ కూడా సాధిస్తున్నారు. ఇది కేవలం ఆర్డిటి సపోర్టుతోనే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ కోచెస్ కానీ వీళ్ళు స్టూడెంట్స్ కానీ చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇటువంటిది ఏమాత్రం ఏదైనా చిన్న పొరపాటు జరిగి ఇది కంటిన్యూ కాకపోతే మాత్రం గ్రామాల్లో సైతం పెద్ద ఎత్తున ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొని ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి పిల్లలకి చాలా చోట్ల, ఎందుకంటే వారికి అవమానాలు కావచ్చు, లేదంటే చులకనగా మాట్లాడడం కావచ్చు, ఇటువంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. కాకపోతే ఆర్డిటి అలా చూడట్లేదు. వీళ్ళని ఒక సపరేట్ మామూలు కామన్ పర్సన్స్ కానీ చూస్తూ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఖర్చు పెడుతుంది. ఎందుకంటే ర్యాకెట్స్ కావచ్చు, షటిల్ ర్యాకెట్స్ కావచ్చు, ఇలాంటి ఇటువంటి ఏవైనా కూడా చాలా ఖర్చుతో కాస్ట్లీగా ఉంటాయి. వారికి ఫుడ్ కావచ్చు, లేదంటే అకామిడేషన్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా బయట ప్రాంతాలకు వెళ్ళి గేమ్స్ స్పోర్ట్స్ ఆడాలని కూడా వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఇవన్నిటినీ ఆర్డిటి భరిస్తుంది. కాబట్టి ఏమీ జరగకుండా ఇటువంటి యాక్టివిటీస్ కంటిన్యూ అయితే మాత్రం ఇటువంటి పిల్లలు, రాబోయే పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి ఇక్కడ కోచెస్ కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లక నాయుడు, RTV అనంతపురం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.